హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక అధికారి వచ్చి అతని చుట్టూ ఉన్న వ్యవస్థ మారాలి. కానీ మన దేశంలో నిజాయితీగా పనిచేసే ఒక అధికారి వచ్చే ఆయననే మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకుండా తన విధి విషయంలో రాజీ పడకుండా పనిచేసిన అధికారుల్లో తుకారాం ముండే ఒకరు. ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు, అక్రమాలపై చర్యలు, ప్రజాసేవపై అతనికున్న నిబద్ధత ఏమిటి? అసలు ఎవరి తుకారాం ముండే? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా సివిల్ సర్వీస్లోకి వచ్చారు? ఎందుకు పవర్ఫుల్ ఆఫీసర్గా ప్రజలు గుర్తించారు? ఈ వీడియోలో ఈ పూర్తి వివరాలను తెలుసుకున్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తుకారాం ముండే మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సాధారణ వ్యవసాయ కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చిన ఆయనకు చిన్నప్పటి నుంచి కష్టపడి చదవడం, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉండేది. ఆర్థికంగా ఎన్ని పరిమితులు ఉన్నప్పటికీ విద్య మాత్రం వదులుకోలేదు. చిన్న వయసులోనే జీవితంలో ఏదో ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించాలనే ఆలోచన ఆయనలో బలపడింది. దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆయన సివిల్ సర్వీస్ పరీక్షకు సిద్ధమయ్యారు. చాలామంది యువతకు యూపీఎస్సీలో అంటే ఒక పెద్ద సవాల్. కానీ తుకారాం ముండే గారు పట్టుదలతో చదివి 2005 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయనకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ క్యాడర్ లభించింది. అక్కడి నుంచి ఆయన అధికారిక ప్రయాణం ప్రారంభమైంది. తుకారాం ముండే గారు పనిచేసిన ప్రాంతాల్లో ఆయనకు త్వరగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఎందుకంటే నిబంధనలు అందరికీ ఒకటే అనే విధానాన్ని ఆయన పాటించేవారు. సాధారణ వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా నిబంధనలను ఉల్లంఘించే చర్యలు తీసుకోవడంలో వెనకాడరనే తనకు పేరు ఉన్నది. ఇదే ఆయనకు ప్రజల్లో ఒకవైపు నుంచి పేరు తెచ్చిపెట్టింది. అదే సమయంలో మరోవైపు వివాదాలకు కూడా కారణమయ్యారు. నాసిక్ జిల్లాలో జరిగినటువంటి తుకారాం ముండే పేరు దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న సందర్భాల్లో నాసిక్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన కాలంలో నగర పరిపాలన, క్రమశిక్షణ, అక్రమ నిర్మాణాలు, ట్రాఫిక్, ప్రజా సమస్యల వంటి అంశాలపై తాను కఠినంగా వ్యవహరించారు. నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకోవడంతో ఆయన పనితీరు చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో కొందరు ఆయనను ప్రశ్నించే, మరికొందరు ఆయన నిర్ణయాలపై విమర్శలు చేశారు. కానీ తుకారాం ముండే ఆ సమయంలో తన విధానంలో పెద్దగా మార్పు చేయలేదు. తర్వాత పూణే జిల్లాలోని ట్రాఫిక్ రూల్స్పై కఠిన చర్యలు తీసుకున్నారు. పూణేలోని పనిచేసే సమయంలో తన పనితీరు ప్రజల దృష్టిని ఆకర్షించింది. ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘించే వారిపై చర్యలు, అనుమతి లేని నిర్మాణాలు, పార్కింగ్ సమస్యలు, ప్రజా ప్రదేశాల వినియోగం వంటి అంశాలలో ఆయన కఠినంగా వ్యవహరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరైనా చర్యలు ఎదుర్కోవాల్సిందేనని సందేశాన్ని తన పని ద్వారా చూపించారు. తర్వాత నాగపూర్ మున్సిపల్ కమిషనర్గా తుకారాం ముండే గారు నాగపూర్ జిల్లా మున్సిపల్ కమిషనర్గా పనిచేసే సమయంలో కూడా తన నిర్ణయాలపై పెద్ద చర్చకు దారి తీశాయి. పట్టణంలో పరిపాలన వ్యవస్థ క్రమబద్ధీకరించడం, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం, అక్రమాలపై చర్యలు తీసుకోవడం వంటి విషయాల్లో ఆయన చురుగ్గా పనిచేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే అధికారిగా కూడా ఆయన పేరు వచ్చింది. అంతేకాకుండా ఇటీవల తనని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్గా వారిని నియమించారు. ఫుడ్, డ్రగ్స్, క్యాంటీన్ వంటి హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి క్యాంటీన్లు కూడా వారు తనిఖీ చేశారు. అయితే
ఈ నెల రోజుల నుంచి కూడా గత 10 రోజుల నుంచి తుకారాం ముండే గారి పేరు సోషల్ మీడియాలో చాలాగా వైరల్ అవుతూ ఉన్నది. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలు అతన్ని బదిలీ చేసినా కానీ తన పనితీరు ఏ విధంగా ఉంటుందో కూడా ప్రజలకు వివరించారు. తుకారాం ముండేకు ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి మరో కారణం ఉంది. ఆయన ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడం. సోషల్ మీడియాలో ఆయన పనితీరు సంబంధించిన పోస్టులు, ప్రజా సమస్యలపై స్పందన వైరల్ అవుతూ ఉండేవి. యువతల్లో ఆయనకు ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడినది. నిజాయితీగా పనిచేసే అధికారి ఎలా ఉండాలి అనే ప్రశ్నకు ఆయన ఉదాహరణగా నిలిచారు. తుకారాం ముండే కెరీర్లో తరచూ చర్చలకు వచ్చిన విషయం ఆయనకు జరిగిన బదిలీలు ఎక్కువ. వివిధ పోస్టుల్లో పనిచేసిన సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా, పరిపాలన పరంగా చర్చలకు రావడంతో ఆయన బదిలీ వార్తల్లో కూడా నిలిచింది. అయితే ప్రతి బదిలీ తర్వాత కూడా ఆయన తదుపరి బాధ్యతలను స్వీకరించి పనిచేయడం ఆయన కొనసాగించారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా తుకారాం ముండే ప్రజాసేవలో కీలక బాధ్యతలు నిర్వహించారు. కరోనా నియంత్రణ, ప్రజా అవగాహన కల్పించడం, నిబంధనలు అమలు చేయడం వంటి అంశాల్లో ఆయన చురుగ్గా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన చేసిన పలు చర్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తుకారాం ముండే ఎందుకు ఇంత ప్రత్యేకమైన అధికారిగా మారారు అనేది చాలా మందిలో ప్రశ్న ఉంది. తుకారాం ముండే ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం ఆయన పదవి కాదు, ఆయన పనితీరులో కనిపించే 3 విషయాలు. మొదటిది క్రమశిక్షణ, రెండవది నిబంధనల అమలు, మూడవది ప్రజాసేవ. అధికారి కంటే కేవలం ఆఫీసులో కూర్చున్న వ్యక్తి కాదు, ప్రజా సమస్యలు అర్థం చేసుకుని వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నించేవాడే నిజమైన అధికారి అనే భావన ఆయన తన కెరీర్ ద్వారా చూపించారు. అయితే తుకారాం ముండే కెరీర్ మొత్తం ప్రశంసలతోనే సాగలేదు. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొన్నిసార్లు వివాదాలకు దారితీశాయి. కఠినమైన పనితీరు కారణంగా ఆయనపై విమర్శలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఆయనను చాలా కఠినమైన అధికారిగా ప్రశ్నించే, మరికొందరు మాత్రం వ్యవస్థలో మార్పు రావాలి అంటే ఇలాంటి అధికారి అవసరమని సమర్థించారు. అంటే ఒక వ్యక్తి గురించి ప్రజల్లో 2 భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడటం ఆయన పనితీరుకు ఉన్న ప్రజలపై ఉన్న ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. తుకారాం ముండే కథలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన ఐఏఎస్ అధికారి కావడం మాత్రమే కాదు, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా తన విధానాన్ని కొనసాగించాలి. జీవితంలో మనం ఏ రంగంలో ఉన్నా క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, బాధ్యత, పట్టుదల అనేది ఉంటే మన ప్రయాణం తప్పకుండా ప్రత్యేకంగా మారుతుందని చెబుతున్నారు. చివరిగా, ఒక అధికారి పేరు ప్రజల్లో గుర్తుంచుకోవడానికి అతని హోదా కారణం కాదు, అతను ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కావడం. తుకారాం ముండే కూడా తన కఠినమైన పనితీరు, నిబంధనల అమలు, ప్రజా సమస్యలపై స్పందనతో భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అధికారుల్లో ఒకరిగా నిలిచారు. పదవి తాత్కాలికం, కానీ మనం చేసే పని మాత్రం శాశ్వతం. ఇదే తుకారాం ముండే ప్రయాణం మనకు ఇచ్చే ముఖ్యమైన సందేశం. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. తుకారాం ముండే గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. జై హింద్, జై భారత్.